ధైర్యానికి పరాక్రమానికి నిదర్శనం మన నేతాజీ సుభాష్ చంద్రబోస్. ఈరోజు నేతాజీ 129వ జయంతి. ఈ సందర్భంగా ఆ మహావీరుడికి నివాళి వీడియో ఇది. సుభాష్ చంద్రబోస్ ఈ పేరు వింటే చాలు నర నరాల్లో రక్తం ఉడుకుతుంది. ఆయన సామాన్యుడు కాదు. బ్రిటిష్ సామ్రాజ్యం గుండెల్లో నిద్రపోయిన ఒక అగ్ని శిఖ. నేతాజీ సాహసం వర్ణనాతీతం. 1941లో బ్రిటిష్ వారు ఆయన్ను గృహ నిర్బంధంలో ఉంచినప్పుడు కళ్ళుగప్పి మారువేషంలో పారిపోవడం చరిత్రలోనే ఒక అద్భుతం. ఒక పఠాన్లా మారువేషం వేసుకుని కోల్కతా నుండి పెషావర్ మీదుగా కాబూల్, అక్కడి నుండి మాస్కో, చివరకు జర్మనీ చేరుకున్నారు. దేశం కోసం ఆయన చేసిన ఈ గ్రేట్ ఎస్కేప్ భారత స్వాతంత్ర్య పోరాట దిశనే మార్చేసింది. తెల్లదొరల దగ్గర ఐసీఎస్ ఉద్యోగాన్ని తృణప్రాయంగా వదిలేసిన ఆ మేధావి దేశ విముక్తి కోసం ప్రపంచాన్నే చుట్టొచ్చారు. గాంధీజీ అహింసను నమ్మితే నేతాజీ సాయుధ పోరాటాన్ని నమ్మారు. నాకు రక్తం ఇవ్వండి, మీకు స్వాతంత్రం ఇస్తాను అన్న ఆయన పిలుపుకు దేశం ఊగిపోయింది. కేవలం పురుషులే కాదు, మహిళలను కూడా యుద్ధరంగంలోకి ఆహ్వానించిన దార్శనికుడు ఆయన. ఆసియాలోనే మొదటిసారిగా మహిళల కోసం ఝాన్సీ రాణి రెజిమెంట్ను స్థాపించి స్త్రీ శక్తికి ప్రపంచ వేదికపై గౌరవం కల్పించారు. తుపాకీ పట్టడం కేవలం పురుషులకే పరిమితం కాదని, భారత నారి రణచండిగా మారగలదని ఆయన నిరూపించారు. ఈ మహిళా సైన్యానికి నాయకత్వం వహించింది ఎవరో తెలుసా? ఆమె కెప్టెన్ లక్ష్మీ సెహగల్. నేతాజీ ఆశయాల కోసం ప్రాణాలకు తెగించి పోరాడిన వీరవనిత. ఆమె కేవలం యుద్ధభూమిలోనే కాదు, స్వతంత్ర భారత రాజకీయాల్లోనూ తన ముద్ర వేశారు. 2002లో భారత రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేసి చరిత్ర సృష్టించారు. నేతాజీ పెంచిన స్ఫూర్తి ఎంతటిదో ఆమె జీవితమే ఒక ఉదాహరణ. అండమాన్ నికోబార్ దీవులను విముక్తం చేసిన తొలి ధీశాలి నేతాజీ. అందుకే నేడు శ్రీ విజయపురంలో కేంద్ర ప్రభుత్వం పరాక్రమ్ దివస్ వేడుకలను ఘనంగా నిర్వహిస్తోంది. నేతాజీ అంటే ఒక నాయకుడు కాదు, ఆయన ఒక ఆశయం, ఒక ఆత్మవిశ్వాసం. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ధాత్రి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్లో ధాత్రిని ఫాలో కండి. కామెంట్లలో మీ అభిప్రాయాలను పోస్ట్ చేయండి. ఇలాంటి లోతైన విశ్లేషణల కోసం iDhatri.com వెబ్సైట్ను చూడండి. బీబీజీ వారి రిపబ్లిక్ డే బంపర్ ఆఫర్. అమరావతి ప్రాంత ప్రాజెక్టులో ఫ్లాట్ బుక్ చేసుకున్న వారికి ఉచిత రిజిస్ట్రేషన్ సౌకర్యం. సంప్రదించండి 04069032244.